నమస్తే అండి. జవహర్ నవోదయ విద్యాలయ 2025 ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ విడుదలైంది. ఈ 2025 జనవరి 18న జరగబోయే ఎగ్జామ్కి 6th క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అంటే 6వ తరగతికి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తున్నాము. దానికి 5th క్లాస్ చదువుతున్న స్టూడెంట్స్ ఏ విధంగా అప్లై చేసుకోవాలి, అసలు అప్లై చేసుకోవాల్సిన ప్రాసెస్ ఏంటి? చాలామంది ఇది ఆన్లైనా ఆఫ్లైనా అని అడుగుతున్నారు. సో అప్లికేషన్ ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే నవోదయ వెబ్సైట్లో ఒక పీడిఎఫ్ ఫార్మాట్ ఉంటుంది, సర్టిఫికేట్ ఫామ్ అని ఉంటుందన్నమాట. ఆ ఫామ్ని మీరు వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా మీకు దగ్గరలో ఉన్న నవోదయ స్కూల్కి వెళ్ళి అడిగినా ఇస్తారు, లేదా మా వాట్సాప్కి మీరు మెసేజ్ చేసినా సరే ఆ పీడిఎఫ్ పంపిస్తారు. సో ఆ ఫామ్ ఏంటంటే ఇలా ఒక సర్టిఫికేట్ ఫామ్ ఉంటుందండి. ఈ సర్టిఫికేట్ ఫామ్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి. ముందుగా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇందులో వచ్చిన డీటెయిల్స్ అన్నీ మనం ఫిల్ చేయాలి. సో ఇది ఎలా ఫిల్ చేయాలి ఏంటనేది చెప్తాను. సో ఇందులో ఉన్న డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసిన తర్వాత అప్పుడు సేమ్ డీటెయిల్స్ని మళ్ళీ ఆన్లైన్లో మనం ఎంటర్ చేయాలి, రీఎంట్రీ చేస్తాము. చేసిన తర్వాత ఇదే ఫామ్ని ఫిల్ చేసిన ఫామ్ని మళ్ళీ అప్లోడ్ చేయాలి. అంటే స్టూడెంట్ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో, స్టూడెంట్ సిగ్నేచర్, ఈ సర్టిఫికేట్ ఫామ్ని, పేరెంట్ సిగ్నేచర్ని అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాలి. సో ముందుగా ఇప్పుడు ఈ వీడియోలో అసలు ఈ ఫామ్ని ఎలా ఫిల్ చేయాలి, దీనికి మనకి ఏంటేంటి డాక్యుమెంట్స్ రిక్వైర్మెంట్ ఉంటుంది, సో ఫిల్ చేసే విధానం ఏంటనేది చూపిస్తాను, చూడండి. సో మనం ముందుగా ప్రింట్ తీసుకోవాల్సిన ఫామ్ ఇదండి. సో చూడండి, జవహర్ నవోదయ విద్యాలయ సెలక్షన్ టెస్ట్ 2025. సో ఈ విధంగా 2025 అని ఉండాలి. సెలక్షన్ టెస్ట్ 2025 సర్టిఫికేట్ అని ఉంటుంది. జనరల్గా దీన్నే స్టడీ సర్టిఫికేట్ అంటాం. సో జనరల్గా చేసే మిస్టేక్స్ ఏంటంటే ఈ ఫామ్ బదులు చాలామంది స్కూల్లో 5th క్లాస్ స్టడీ సర్టిఫికేట్ తీసుకొని ఆన్లైన్లో దాన్ని అప్లోడ్ చేసేస్తున్నారు. సో అలా కాదు, ఈ ఫామ్నే అప్లోడ్ చేయాలి. సో ఇక్కడ ఏంటంటే స్టూడెంట్ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోని అంటించాలండి. ఫస్ట్ ఈ ఫొటోస్ అంటించండి. ఈ ఫోటో మీద ప్రిన్సిపల్ గారి సిగ్నేచర్ కానీ స్కూల్ స్టాంప్ కానీ ఏది అవసరం లేదు, కేవలం ఫోటో మాత్రమే అంటిస్తే సరిపోతుంది. ఓన్లీ ఫోటో ఇక్కడ అటాచ్ చేయాలి. నెక్స్ట్ వన్, ఇక్కడ చూడండి, సర్టిఫైడ్ దట్ ద ఇన్ఫర్మేషన్ గివెన్ బిలో ఆర్ కరెక్ట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్. ఇక్కడ నెక్స్ట్ లైన్ తర్వాత ఇక్కడ బ్రాకెట్లో నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ అని ఉంది. అంటే ఫస్ట్ లైన్లోనే స్టూడెంట్ నేమ్ రాయాలి. నేను ఒక శాంపుల్ ఒకటి ఫిల్ చేసి చూపిస్తాను మా స్టూడెంట్ది. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ బి హేమ హర్షిత్. ఇక్కడ జనరల్ నేమ్ రాస్తే సరిపోతుంది. ఇక్కడ షార్ట్కట్లో ఇంటి పేరు రాయకుండా బి అని రాశాను. నెక్స్ట్ వన్, హూ ఈజ్ స్టడింగ్ ఇన్ క్లాస్ 5th ఇన్ డాష్ ఇచ్చి ఆ తర్వాత నేమ్ ఆఫ్ ద స్కూల్ అన్నాడు. అంటే ఇక్కడ స్కూల్ నేమ్ రాయాలి. ఫస్ట్ బ్లాంక్లో స్టూడెంట్ నేమ్, ఆ తర్వాత బ్లాంక్లో స్కూల్ నేమ్ రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీ SATYA సత్యసాయి మోడల్ స్కూల్. సో దిస్ ఈజ్ స్కూల్ నేమ్. ఆ అబ్బాయి చదువుతున్న స్కూల్ అది, ఆ స్కూల్ పేరు రాసాము అక్కడ, సత్యసాయి మోడల్ స్కూల్ అని. నెక్స్ట్ వన్, ఇక్కడ మాత్రం చూడండి, అండ్ ఇంట్రెస్టెడ్ టు అప్లై ఫర్ జవహర్ నవోదయ విద్యాలయ సెలక్షన్ టెస్ట్ 2025, నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ ఇన్ బ్లాక్ లెటర్స్. బ్లాక్ లెటర్స్ అంటే ఇన్ ఆల్ క్యాపిటల్ లెటర్స్, మొత్తం క్యాపిటల్ లెటర్స్లోనే ఫిల్ చేయాలి. సో బి అంటే BODDI, బొడ్డి వాళ్ళ ఇంటి పేరు, బొడ్డి HEMA, హేమ స్పేస్ హర్షిత్ HARSHITH, హర్షిత్. అన్నీ కూడా క్యాపిటల్ లెటర్స్లోనే రాశాను ఇన్ బ్లాక్ లెటర్స్. సిమిలర్లీ ఫాదర్స్ నేమ్ దగ్గర BODDI, బొడ్డి SIMHACHALAM, సింహాచలం. నాన్నగారి పేరు సింహాచలం, సో వాళ్ళ నాన్నగారి నేమ్ మెన్షన్ చేశాను. నెక్స్ట్ BODDI, మదర్ నేమ్ బొడ్డి SUNITHA, సునీత. సో వీళ్ళ నేమ్స్ ఎలా ఫిల్ చేయాలంటే ఆధార్ కార్డులో ఏదైతే ఉందో, ఆధార్ కార్డులో ఏ పేరు అయితే ఉందో ఆ పేరునే రాయాలి మనం. సో ఆధార్ కార్డులో ఉన్న పేరు కాకుండా వేరే పేరు రాస్తే తర్వాత వెరిఫికేషన్ అప్పుడు ఇబ్బంది అవుతుంది. సో ఆధార్ కార్డులో ఎలా అయితే నేమ్ ఉంటుందో ఆ నేమ్నే మనం ఫిల్ చేయాలి. నెక్స్ట్ లైన్ చూడండి, నేమ్ ఆఫ్ ద గార్డియన్ అండ్ రిలేషన్షిప్ ఇఫ్ ఎనీ. అంటే మదరు ఫాదరు లేని పిల్లలు ఉంటారు.
సో అలాంటి వాళ్ళకి ఎవరైనా గార్డియన్స్ ఉంటే ఆ గార్డియన్ పేరు రాసి బ్రాకెట్లో రిలేషన్ మెన్షన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ అంకుల్ ఉన్నారనుకోండి, ఆయన పేరు రాసి అంకుల్ అని మెన్షన్ చేస్తాం. గ్రాండ్ ఫాదర్ ఉంటే గ్రాండ్ ఫాదర్ పేరు రాసి బ్రాకెట్లో గ్రాండ్ ఫాదర్ అని మెన్షన్ చేస్తాం. సో ఇక్కడ మనకు అవసరం లేకపోతే ఒక ఎంటీ లైన్ డ్రా చేసి వదిలేస్తే సరిపోతుంది, చిన్న గీత అంతే. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్. డేట్ ఆఫ్ బర్త్లో ఫస్ట్ వన్ డీడీ, అంటే ఇది డేట్ అనమాట. ఫస్ట్ డేట్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ అబ్బాయి డేటు 6th, మంత్ 5th మంత్ కాబట్టి 05, ఇయర్ 2014. ఎస్. సో అదే డేట్ ఆఫ్ బర్త్ని ఇక్కడ ఇన్వర్డ్స్లో రాయాలి. ఈ చిన్న లైన్ సరిపోకపోతే మీరు ఆ లైన్ కిందన కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ 6 రాశాను. సో 5th మంత్ అంటే మే కాబట్టి MAY అని రాస్తే సరిపోతుంది. మీరు అక్కడ FIVE అని రాసినా పర్వాలేదు, లేదా మంత్ నేమ్ డైరెక్ట్గా మెన్షన్ చేసినా పర్వాలేదు, ఇన్వర్డ్స్ కాబట్టి. సో 2014 కనుక 2000, ఇవన్నీ కూడా నేను బ్లాక్ లెటర్స్లోనే రాస్తున్నాను, మీరు కూడా అలా బ్లాక్ లెటర్స్లోనే రాయండి. నెక్స్ట్ వన్ బాయ్ ఆర్ గర్ల్. ఇక్కడ వరకు అర్థమైందండి. నెక్స్ట్ వన్ చూడండి, బాయ్ ఆర్ గర్ల్. ఇక్కడ ఏం అడిగాడు అంటే జెండర్లో ప్లీజ్ పుట్ టిక్ మార్క్ ఐదర్ ఫర్ బాయ్, గర్ల్ ఆర్ ట్రాన్స్జెండర్. సో అబ్బాయి కనుక హేమహర్షిత్ ఈజ్ బాయ్, సో నేను బాయ్కి టిక్ పెడుతున్నాను. ఈ గర్ల్ ట్రాన్స్జెండర్ దగ్గర చిన్నది లైన్స్ అంటే కాదు అని. నెక్స్ట్ వన్ క్యాస్ట్ విషయానికి వస్తే ఓసీ వాళ్ళు జనరల్ టిక్ పెట్టాలి. BCA, BCB, BCC, BCD, BCE ఈ 4 కేటగిరీస్ మళ్ళీ చెప్తున్నాను చూడండి. BCA, BCB, BCC, BCD అండ్ BCE ఈ 3 కేటగిరీస్, ఈ 4 కేటగిరీస్ ఏమున్నాయో వాళ్ళందరూ కూడా ఓబీసీకి పెట్టాలి. ఈ అబ్బాయి BCB, సో మనం ఓబీసీలో పెడుతున్నాం. అలానే SC ఉంటే ST ఉంటే STకి, SC ఉంటే SCకి అప్లై చేస్తారు, టిక్ పెడతారు. టిక్ పెడితే సరిపోతుంది అంతే. నెక్స్ట్ నేచర్ ఆఫ్ డిజేబిలిటీ, ఇఫ్ ఎనీ. ఏదైనా ఫిజికల్ డిజేబిలిటీ ఉందనుకోండి, లేదా విజువల్ డిజేబిలిటీ, హియరింగ్ డిజేబిలిటీ ఉంటే అది ఏ డిజేబిలిటీ అనేది టిక్ పెట్టి దాని యొక్క పర్సంటేజ్ ఎంత అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ విజువల్ డిసేబిలిటీ, ఏదైనా సైట్ హెవీ సైట్ ఉందనుకోండి, సో డాక్టర్ దగ్గర నుంచి మీకు ఏదైనా సర్టిఫికేట్ ఉంటే ఆ సర్టిఫికేట్లో ఎంత పర్సంటేజ్ అంటే మీకు రాశారో అదే పర్సంటేజ్ని మెన్షన్ చేయాలి. రేపు పొద్దున్న సీట్ వచ్చిన వెంటనే ఆ సర్టిఫికేట్ అడుగుతారు. ఆ సర్టిఫికేట్లో రాసిన పర్సంటేజ్ ఏదైతే ఉందో అది ఇక్కడ మీరు అప్లికేషన్లో మెన్షన్ చేసిన పర్సంటేజ్ రెండు కూడా ఒకటే అయి ఉండాలి. ఇది ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకండి. నెక్స్ట్ వన్, సో దాన్ని డిజేబిలిటీ అంటున్నాం. నెక్స్ట్ వన్ చూడండి, ఆధార్ నెంబర్ ఆఫ్ ద క్యాండిడేట్. స్టూడెంట్ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. సో ఆధార్ కార్డులో ఏదైతే ఉంటుందో అదే నెంబర్ని ఎంటర్ చేస్తారు. ఈ స్టూడెంట్ది ఇది ఆధార్ నెంబర్ అనుకుందాం. సో ఈ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసేసాము. నెక్స్ట్ వన్ PEN నెంబర్ ఆఫ్ ద క్యాండిడేట్. ఇది అప్లికేషన్ మొత్తానికి ఆధార్ నెంబర్ ఎలా అయితే డార్క్ చేసి ఇచ్చాడో అడిగాడు, ఇది కూడా అలానే డార్క్గా అడిగాడు చూడండి. PEN నెంబర్ అనేది ఏంటంటే ఇది స్కూల్లో ఉంటుంది, పర్మనెంట్ ఎడ్యుకేషన్ నెంబర్ ఆఫ్ ద క్యాండిడేట్. ఇది స్కూల్ వాళ్ళు ఇస్తారు. మీరు ఈ అప్లికేషన్ మొత్తం ఫిల్ చేసిన తర్వాత స్కూల్కి తీసుకెళ్తే అక్కడ వాళ్ళు మీకు ఈ నెంబర్ని ఇస్తారనమాట వాళ్ళు. సో 20 సేమ్ ఆధార్ నెంబర్ ఎలా అయితే ఉంటుందో ఇది కూడా అలానే ఉంటుంది. ఇది ఈ ఇయరే కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు. సో ప్రతి స్టూడెంట్కి కూడా ఈ నెంబర్ అనేది ఉంటుంది. సో కొన్ని స్కూల్స్లో ఒక డిజిట్ తక్కువ ఉండొచ్చు, సో దానికి మీరేం వరీ అవ్వమాకండి. ఒక డిజిట్ లేకపోతే ఆ డిజిట్ మీద వదిలేయచ్చు. నెక్స్ట్ అడ్రస్ దగ్గర డోర్ నెంబరు, ఊరు పేరు, మండలం పేరు రాస్తే చాలు. నెక్స్ట్ మొబైల్ నెంబర్. సో ఇక్కడ మనం ఇవ్వాల్సిన మొబైల్ నెంబర్ ఏంటంటే ఏదైతే రెగ్యులర్గా యూజ్ చేస్తామో, బాగా సిగ్నల్ వస్తుందో ఆ నెంబర్నే ఇవ్వండి. అక్కడ వాట్సాప్ నెంబర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సో మీరు ఏదైతే యూజ్ చేస్తారో ఆ నెంబర్ని ఇవ్వచ్చు. ఎందుకంటే రేపు పొద్దున్న సీట్ రాగానే ఫస్ట్ ఈ నెంబర్కి కాల్ చేస్తారు. సో ఆన్లైన్లో రిజల్ట్ చెక్ చేసుకోవడం ఇదంతా తర్వాత విషయం. ఎప్పుడు వచ్చిన నవోదయ స్కూల్కి కలవాలి, సీట్ వచ్చిన తర్వాత కలవాలి అనేది ఈ నెంబర్ నుంచే కాంటాక్ట్ అవుతారు. కాబట్టి ఇక్కడ ఇచ్చే నెంబర్ మాత్రం కరెక్ట్ నెంబర్ ఇవ్వండి. సో రేపు OTPs ఏవైనా వచ్చినా సరే ఆ నెంబరే యూజ్ అయ్యేలా చూసుకోండి. నెక్స్ట్ వన్ ఈమెయిల్. ఇప్పటి వరకు నవోదయ విద్యాలయ సమితిలో ఇన్ని సంవత్సరాలుగా ఈమెయిల్ అడ్రస్ అనేది గత 4 సంవత్సరాలుగా అడుగుతున్నాడు, కానీ ఇప్పటి వరకు నవోదయ స్కూల్ నుంచి మనకి ఎలాంటి మెయిల్ కూడా రాలేదు.
అంటే మనం అప్లై చేసినట్టు ఇలా అప్లికేషన్ సబ్మిట్ అయ్యిందని కానీ, లేదా మీ అబ్బాయి సెలెక్ట్ అయ్యాడు కానీ, ఎగ్జామ్ డేట్ పలానాప్పుడు అని కానీ ఎలాంటి మెయిల్ రాలేదు. అయినప్పటికీ మీరు ఏదైతే మెయిల్ రెగ్యులర్గా యూజ్ చేస్తున్నారో ఆ మెయిల్ ఐడి ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను నాది ఇస్తున్నాను. ఇక్కడ మెయిల్ ఐడి అంతా కూడా స్మాల్ లెటర్స్లోనే రాయండి. మళ్ళీ మనం అప్లికేషన్ ఆన్లైన్లో ఫిల్ చేసేటప్పుడు సిస్టంలో ఎంటర్ చేస్తాం కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ఐడెంటిఫికేషన్ మార్క్ ఆఫ్ ద క్యాండిడేట్. ఐడెంటిఫికేషన్ మార్క్ అంటే స్టూడెంట్ యొక్క పుట్టుమచ్చ ఎక్కడైనా ఉంటే ఇచ్చ ముఖ్యంగా. సో పుట్టుమచ్చ అవసరం లేదు, కొంతమంది పుట్టుమచ్చ లేని పిల్లలు కూడా ఉంటున్నారు ఈ మధ్యకాలంలో. సో ఏదో ఒక మార్క్ అనమాట వాళ్ళకి. ఫర్ ఎగ్జాంపుల్ సో ఈ అబ్బాయికి ఏ మోల్ బిసైడ్ రైట్ హై, ఏ మోల్ బిసైడ్ రైట్ ఐ అని రాశారు. యాన్యువల్ ఇన్కమ్ అది ఎంత ఉంటే ఎంత. ఒక వైట్ రేషన్ కార్డు ఉంటే కనుక బిలో 1 lakh రాయొచ్చు. సో వీళ్ళకి వైట్ రేషన్ కార్డు ఉంది. సో నేను 95,000 అని మెన్షన్ చేశాను. నేషనాలిటీ మనందరూ ఇండియన్స్ కాబట్టి ఇండియన్. రిలీజియన్ సో మీది ఏ రిలీజియన్ అయితే అది రాయొచ్చు, హిందీ, క్రిస్టియన్, వాట్ ఎవర్. సో మీడియం ఆఫ్ ద ఎగ్జామినేషన్. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు రాసిన దాని మీదే లాస్ట్లో మనకు వచ్చే ఎగ్జామ్ పేపర్ డిపెండ్ అవుతుంది. అంటే జనవరి 18 రాసే ఎగ్జామ్కి క్వశ్చన్ పేపర్ ఏ లాంగ్వేజ్లో కావాలనేది ముందే మనం ఇక్కడ మెన్షన్ చేసేయాలి. సో ఇక్కడ మీరు బై మిస్టేక్ ఇంగ్లీష్ అని రాసి తర్వాత నాకు తెలుగు మీడియం క్వశ్చన్ పేపర్ కావాలంటే రాదు, లేదా తెలుగు అని రాసి ఇంగ్లీష్ మీడియం పేపర్ కావాలంటే రాదు. మొత్తం 18 లాంగ్వేజెస్లో క్వశ్చన్ పేపర్స్ ఏ లాంగ్వేజ్కి ఆ లాంగ్వేజ్ సపరేట్గా తయారు చేస్తారు కాబట్టి సో ముందుగానే మనం స్టూడెంట్ యొక్క మీడియం ఏంటి అనేది తెలుసుకొని దాని ప్రకారం మనం ఇక్కడ మెన్షన్ చేయాలి ఇంగ్లీష్. సో ఇక్కడ వరకు ఇది అయిందండి. నెక్స్ట్ స్టేజ్ చూడండి, ఇది పర్టికులర్స్ ఆఫ్ ద స్కూల్. చాలామందికి ఇక్కడే డౌట్ అండి. ఈ డౌట్ ఏంటంటే 3rd క్లాస్ ఒక స్కూల్, 4th క్లాస్ ఒక స్కూల్, 5th క్లాస్ ఒక స్కూల్, ఇలా 3 క్లాసులు 3 వేరే స్కూల్స్లో ఉండొచ్చా? 100% ఉండొచ్చు హ్యాపీగా. 3rd 4th ఒక స్కూల్ చదివి 5th వేరే స్కూల్లో చదువుతూ ఉండొచ్చు. 3rd క్లాస్ ఒక స్కూల్లో చదివి 4th 5th వేరే స్కూల్లో కూడా చదువుతూ ఉండొచ్చు. సో ఎలా అయినా సరే పర్వాలేదు. సో ఈ అబ్బాయి 3 స్కూల్స్ ఒకే దగ్గర చదివాడు కాబట్టి నేను ఇక్కడ 3 స్కూల్స్ డీటెయిల్స్ ఒకేసారి అటెంప్ట్ రాస్తున్నాను చూడండి. సత్యసాయి మోడల్ స్కూల్, కొమ్మపల్లి విలేజ్, వేపాడ మండలం. సో 3 స్కూల్స్ ఒకటే కాబట్టి ఒక ఫ్లవర్ బ్రాకెట్స్ ఓపెన్ క్లోజ్ చేసి మెన్షన్ చేసేసాను. సో మీవి వేరే స్కూల్స్ అయితే కనుక 3rd క్లాస్ స్కూల్ పేరు అది ఏ ఊర్లో ఉందో ఇక్కడ రాస్తారు. 4th క్లాస్ స్కూల్ పేరు అది ఏ ఊర్లో ఉందో ఇక్కడ రాస్తారు. అలానే 5th క్లాస్ది కూడా. సో అది అయిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ చూడండి, స్కూల్ లొకేషన్ అర్బనా రూరలా. సిటీ అయితే అర్బన్ అని, పల్లెటూరు అయితే కనుక రూరల్ అని రాస్తారు. విలేజ్ అయితే రూరల్, సిటీ అయితే అర్బన్. సో ఇది విలేజ్ కనుక రూరల్, 3 బాక్సుల్లో కూడా రూరల్ అని రాశాను చూడండి. నెక్స్ట్ వన్, మంత్ అండ్ ఇయర్ ఆఫ్ జాయినింగ్. ఈ ఇయర్ 2025 అప్లికేషన్కి మనం అందరికీ కూడా ఒకేలా రాయాలి. అన్ని స్కూల్స్ కూడా జూన్లోనే స్టార్ట్ అవుతాయి కాబట్టి ముందు ఇవంతా జూన్ అని పెట్టుకుందాం. జూన్స్, దిస్ ఈజ్ మంత్. నెక్స్ట్ ఇయర్ చూసుకుంటే ఇక్కడ 5th క్లాస్ వెనక నుంచి ముందుకు రాద్దాం మీ కన్ఫ్యూజన్ లేకుండా. 5th క్లాస్ జూన్ 2024లో కదండి జాయిన్ అయ్యారు. మరి 4th క్లాస్ ఎప్పుడు ఉంటుంది? జూన్ 2023లో ఉంటుంది. మరి 3rd క్లాస్ జూన్ 2022. సో అంటే జూన్ 2022లో 3rd క్లాస్, 23లో 4th క్లాస్, 24లో 5th క్లాస్లో జాయిన్ అయ్యాడు అబ్బాయి. దట్ ఈస్ ద మంత్ అండ్ ఇయర్ ఆఫ్ జాయినింగ్. నెక్స్ట్ పాసింగ్ అంటే నెక్స్ట్ ఎప్పుడు పాస్ అవుతారు? జూన్ 2022లో 3rd క్లాస్లో జాయిన్ అయితే వాళ్ళు ఏప్రిల్, సిబిఎస్ఈ స్కూల్స్ అయితే కనుక మార్చ్లో. సో ఏప్రిల్ 2023. నెక్స్ట్ ఇక్కడ ఏప్రిల్ 2024. మొన్న ఏప్రిల్ 2024కే కదా మీ అబ్బాయిది లేదా అమ్మాయిది 4th క్లాస్ కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు జూన్ 2024లో కదా 5th క్లాస్కి జాయిన్ అయ్యారు. సో ఇలా రాసుకుంటే కనుక
మొత్తం కరెక్ట్గా ఉన్నట్టే. ఇక్కడ ఏం చేయాలంటే మీరు పెడితే ఒక గీత పెట్టి వదిలేయచ్చు, ఎందుకంటే ఈ ఇయర్ ఇంకా ఎప్పుడు పాస్ అయ్యారు అనేది మెన్షన్ చేయలేదు కాబట్టి. లేదా ఇక్కడ స్టడీయింగ్ అని రాసినా పర్వాలేదు, గీత పెట్టి వదిలేసినా పర్వాలేదు, స్టడీయింగ్ అని రాసినా పర్వాలేదు, అంటే ఇంకా స్టిల్ దే ఆర్ స్టడీయింగ్. నెక్స్ట్ వన్, నేమ్ ఆఫ్ ద బ్లాక్. ఇది చాలా జాగ్రత్తగా రాయాలండి. మీ ఆధార్ కార్డు అడ్రస్ ఎక్కడ ఉందో దాన్ని బట్టి ఈ బ్లాక్ని రాయకూడదు. ఇది వెబ్సైట్లో మెన్షన్ చేసి ఉంటుంది. సో మీ మండలం అంటే 2-3 మండలాలు లేదా 4-5 మండలాలు కలిపి ఒక బ్లాక్ కింద ఉంటుంది. ఇది నవోదయ వెబ్సైట్లో క్లియర్గా వాడు మెన్షన్ చేస్తాడు. సో మీ బ్లాక్ ఏంటనేది కరెక్ట్గా తెలుసుకొని రాయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ వేపాడ అనే మండలం ఏదైతే ఉందో, ఈ స్కూల్ ఉన్నది వేపాడ మండలం కాబట్టి ఈ వేపాడ మండలం మాకు విశాఖపట్నంలో ఫర్ ఎగ్జాంపుల్ కొత్త వలస, విజయనగరంలో కొత్త వలస అనే బ్లాక్లో ఉంది, కొత్త వలస. సో ఇది బ్లాక్ కాబట్టి అదే బ్లాక్ని 3 రాస్తున్నాం. చూడండి, ఈ బ్లాక్ అనేది నేమ్ ఆఫ్ ద బ్లాక్ అనేది స్టూడెంట్ యొక్క ఆధార్ కార్డ్ అడ్రస్ ద్వారా రాయకూడదు. స్టూడెంట్ యొక్క చదువుతున్న స్కూల్ ఏదైతే ఉందో, స్టూడెంట్ చదువుతున్న స్కూల్ ఏ మండలంలో అయితే ఉందో ఆ మండలంలో ఒక ఎడ్యుకేషన్ బ్లాక్ ఎక్కడుందో తెలుసుకొని రాయాలి. ఎడ్యుకేషన్ బ్లాక్స్ లిస్ట్ అంతా కూడా నవోదయ వెబ్సైట్లో ఉంటుంది. అది 1-2 సార్లు పరిశీలించి రాయండి. ఒక బ్లాక్ బదులు మీరు ఇంకొక బ్లాక్ పేరు రాశారా, రేపు సీటు వస్తే చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. సో ఖచ్చితంగా ఈ బ్లాక్ విషయంలో మాత్రం చాలా సీరియస్గా తీసుకోండి. ఏదో సరదాగా రాయడం మాత్రం రాయద్దు. బ్లాక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. బ్లాక్ ఒకటి, ఈ రూరల్ అండ్ అర్బన్ కేటగిరీస్ ఒకటి. నెక్స్ట్ వన్, నేమ్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్. ఏ జిల్లాలో అయితే ఆ మండలం ఆ బ్లాక్ ఉందో ఆ జిల్లాని మెన్షన్ చేస్తాం. విజయనగరం అయితే విజయనగరం, సో మావి ఇక్కడంతా విజయనగరం విశాఖపట్నం కాబట్టి ఇక్కడవే రాస్తాం. షార్ట్కట్లో మెన్షన్ చేసినా పర్వాలేదు, ఫుల్ నేమ్ రాసినా పర్వాలేదు. స్టేట్ ఏపీ, ఇది కూడా అంతే, షార్ట్కట్ ఆర్ ఫుల్ నేమ్, దట్ ఈస్ అప్ టు యువర్ విష్. సో ఇక్కడ వరకు ఈ విధంగా ఫిల్ చేయాలి. ఫిల్ చేసిన తర్వాత నెక్స్ట్ లాస్ట్ వన్, ఇప్పటి వరకు నేను ఫిల్ చేసిన డీటెయిల్స్ అన్నీ కరెక్టే అండి అని చెప్పి ఇక్కడ మనకు వాడు నోటిఫికేషన్ ఇచ్చాడు చూడండి. దాంతోపాటు వాడు ఏం చేశాడంటే, ఇఫ్ ఎనీ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ ఈజ్ ఫౌండ్ టు బి రాంగ్, ద క్యాండిడేట్ ఆఫ్ మై వార్డ్ విల్ బి ఫర్ఫిటెడ్ అట్ ఎనీ స్టేజ్ ఈవెన్ ఆఫ్టర్ అడ్మిషన్ ఇన్ జేఎన్వి. సో ఇక్కడ ఇచ్చిన డీటెయిల్స్లో ఏదైనా సరే రాంగ్ అని స్కూల్ వాళ్ళు కనిపిస్తే మీరు రేపు పొద్దున్న స్కూల్లో జాయిన్ అయిన తర్వాత కూడా ఆ సీట్ని క్యాన్సిల్ చేసే హక్కు నవోదయ స్కూల్ వాళ్ళకి ఉంది అని చెప్పి మెన్షన్ చేస్తున్నాడు. ఐ ఆల్సో సబ్మిట్ దట్ నో చేంజ్ ఈజ్ అఫర్సైజ్ డేటా షెల్ బి రిక్వెస్టెడ్ బై మీ ఇన్ future, and I agree that in case of mismatch in the online and offline data, the data submitted through online mode shall be treated as final. In case ఇక్కడ మనం ఫామ్లో రాసిన డేటా ఆన్లైన్లో ఎంటర్ చేసిన డేటా ఒకటి కాకుండా లేదా మిస్టేక్స్ ఏమైనా ఉండి అటు ఇటు వేరు ఉంటే కనుక, అంటే ఆన్లైన్లో ఎంటర్ చేసిన డేటా వేరుగా ఉండి ఈ అప్లికేషన్ మీద రాసిన డేటా వేరుగా ఉంటే ఆన్లైన్లో ఏదైతే డేటా మనం ఎంటర్ చేస్తామో దాన్నే ఫైనల్గా తీసుకుంటారు వాళ్ళు, అదే ఫైనల్గా కన్సిడర్ చేస్తారు. నెక్స్ట్ ఇదంతా ఈ విధంగా ఫిల్ చేయడం అయిపోయిన తర్వాత, అప్లికేషన్ మొత్తం ఫిల్ చేయడం అయిపోయాక ఎండింగ్లో మనం చేయాల్సింది ఇక్కడ స్టూడెంట్ సిగ్నేచర్ పెట్టించాలి. ఈ పార్ట్లో, ఈ బాక్స్లో కాదండి, ఇక్కడ ఈ పెద్ద బాక్స్ ఉంది కదా దానిలో ఇక్కడ స్టూడెంట్ సిగ్నేచర్ పెట్టించాలి. ఆ తర్వాత ఈ కిందన పేరెంట్ సిగ్నేచర్ పెట్టించాలి. స్టూడెంట్ సిగ్నేచర్, పేరెంట్ సిగ్నేచర్, ఈ రెండు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎండింగ్లో చూడండి, సిగ్నేచర్ ఆఫ్ హెడ్ మాస్టర్ విత్ సీల్. సిగ్నేచర్ ఆఫ్ హెడ్ మాస్టర్ విత్ సీల్ అంటే ఇప్పుడు 3 ఒకే స్కూల్ కాబట్టి ఆ స్కూల్ ప్రిన్సిపల్ గారు స్టాంప్ వేసి సైన్ చేస్తారు. మరి వేరు స్కూల్స్ ఉంటే అప్పుడు పరిస్థితి ఏంటి? అప్పుడు ఏం చేయాలంటే, సో వేరు స్కూల్స్ ఉన్నప్పటికీ 5వ తరగతి ఎక్కడైతే పిల్లాడు చదువుతున్నాడో స్టడీయింగ్ కాబట్టి ఈ 5th క్లాస్ స్కూల్ యొక్క స్టాంపు ఆ 5th క్లాస్ స్కూల్ ప్రిన్సిపల్ గారి సిగ్నేచర్ పెట్టిస్తే సరిపోతుంది. అంతే. ఈ ఒక్క దగ్గర మాత్రమే స్కూల్ వాళ్ళు మనకు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ స్టాంపు, స్కూల్ ప్రిన్సిపల్ సిగ్నేచర్, దాంతోపాటు ఈ పెన్ నెంబర్ స్కూల్ వాళ్ళు ఇవ్వాలి. రిమైనింగ్ డీటెయిల్స్ అన్నీ మీరు రాసుకోవచ్చు. బ్లాక్ విషయంలో మీకు ఎలాంటి కన్ఫ్యూజన్ ఉన్నా అది కూడా మీరు స్కూల్ వాళ్ళనే అడగండి. నెక్స్ట్ ఇప్పుడు ఇదే అప్లికేషన్ ఫామ్ పూర్తిగా కంప్లీట్ అయిపోతే ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే, సేమ్ అప్లికేషన్. ఇది కంప్లీట్ చేసిన డీటెయిల్స్ది. సిగ్నేచర్స్ పెట్టించాల్సింది ఈ విధంగా, వి హేమహర్షిత్, సింహాచలం, స్కూల్ స్టాంప్
రౌండ్ సీల్ స్టాంప్ అవసరం లేదండి, ఇలా ప్రిన్సిపల్ స్టాంప్ అయినా సరిపోతుంది. హెడ్ మాస్టర్ స్టాంపు, శ్రీ సత్యసాయి మోడల్ స్కూల్, కుంపల్లి, విజయనగరం, వేపాడ మండలం, విజయనగరం డిస్ట్రిక్ట్ అని ఈ స్టాంప్ ఉంది. దాని మీద సైన్ చేశారు. దీనిపైన స్పేస్ ఉంటే ఆ పైన ప్రిన్సిపల్ గారు సైన్ చేయొచ్చు. ఈ ఫామ్ మీరు రెడీ చేసుకోవాలండి. ముందుగా ఈ ఫామ్ రెడీ చేసుకున్న తర్వాత అప్పుడు మనం దీనికి ఆన్లైన్లోకి అప్లై చేయాలి. ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు ఏ డీటెయిల్స్ అయితే ఇక్కడ మనం రాసామో మళ్ళీ ఈ డీటెయిల్స్ అన్నీ ఒకసారి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ టైప్లో ఉంటాయి, అవన్నీ ఒకసారి మనం ఎంటర్ చేయాలి. సో నెక్స్ట్ వీడియోలో ఆన్లైన్లో ఏ విధంగా ప్రాసెస్ చేయాలనేది చెప్తాను. ముందుగా ఈ ఫామ్ని అయితే అందరూ రెడీ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్. సో అప్లికేషన్ ఫిల్ చేయడం ఎలా ఏంటి అనేది అర్థమైంది అనుకుంటున్నానండి. ఈ ఫిల్ చేయడంలో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మీరు నిరభ్యంతంగా మాకు కాల్ చేయొచ్చు. ఇన్ కేస్ కాల్కి రెస్పాండ్ అవ్వకపోతే వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు. ఫ్రీ టైం చూసుకొని మేము కాల్ చేయడం లేదా మీ మెసేజ్కి రిప్లై ఇవ్వడమో జరుగుతుంది. సో ఎలాంటి డౌట్ ఉన్నా సరే నిస్సందేహంగా మాకు కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.